ఏం సినిమా చేయాలి? ఏం సినిమా కదమ్మా, షార్ట్ ఫిల్మ్ చేయాలి. వీడికి ఏమి పేరేంటి? షార్ట్ ఫిల్మ్ పాముడు రాని అని ఏం పావడం తెలియకపోతే పాముతుందంట. పడుకుంటే లేపబడు నువ్వు నాకు లేకపోయినా లేపాలి. నాకు బూతులు వచ్చేస్తున్నాయి మీ దగ్గర. నీకేం తెలియదు. నోట్లో ఏం పెడితే కొరకదు అంటే కూసు నిజంగా అలా మీరు యాక్షన్ చేస్తే ఫస్ట్ నైట్ నాకు తెలియనట్టు యాక్షన్ చేస్తాను. చేసావు కదా మనకి ఏమొచ్చిన యాక్షన్ మామూలు యాక్షన్ అయితే నిజంగా తెగ నువ్వు పెడతారు అందరూ తెలుసా? తెగ నువ్వు వేస్తారు. డబ్బింగ్ చెప్పమా? మీ ఇష్టం పిలిచడం వస్తాను. రేపు పొద్దున నందన నువ్వు ఇద్దరు వచ్చి డబ్బింగ్ అయిపోయింది. అది ఎక్కడ అయిపోయింది. అదే వీళ్ళ డబ్బింగ్ అయిపోతుంది. మర్చిపోయి లగ్గిన ఎందుకు ఎగలేదమ్మా? చేశాను, వచ్చింది ఇవాళ రాత్రి ఫోన్ చేసింది. నిన్న వచ్చింది మాట్లాడింది. చాలా తెలియదమ్మా, కానీ చేస్తుంది కానీ సీక్రెట్ మన దగ్గర నేను సీతాదేవిని అంటుంది. ఏమన్నా ఇక ఆమె పర్సనల్ లైఫ్ లో ఏమన్నా చావని మనకేదో నాకు కావాల్సింది ఏంటి, నాకు యాక్టింగ్ కావాలా, నా దగ్గర వర్క్ చేయాలా, నాకు పేమెంట్ తీసుకోవాలి, అప్పుడే పోవాలి. ఆ పిల్ల ఏది ఇంకో పిల్ల ఎవరు మన దగ్గర రోజు వస్తుంది లక్ష్మి మీ వెనకాలే ఉంది. ఏ పిల్ల కాదు ఇంకో పిల్ల పిచ్చికి పిల్ల ఎక్కడ కూర్చున్నాడు కనిపించదు. లావు పిల్ల ఎవరన్నా? లక్ష్మే కదా పిల్ల పేరు? లక్ష్మి లౌక్యానా? లౌక్య ఆ అమ్మాయిని ఎడ కూర్చోబెడతావు? అత్త మీద కూర్చోబెడుతుంది. లేకపోతే నేను నడుపుతుంది నువ్వు మీద కూర్చుంటుంది. ఆ అమ్మాయి ముగ్గురికే సరిపోద్ది. చచ్చిపోతాం. లక్ష్మమ్మ, మీ అల్లుడు కథ చెప్పు. కథ చెప్పంటే ఇప్పుడు నేను దేని వేసినా ఏందని అడిగినట్టుంది నువ్వు. కథ చెప్పంటే మీ అల్లుడు మీ బిడ్డ కథ ఎట్లా చేస్తారు? ఇక్కడ లాస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ చేసినావు కదమ్మా, ఏమైందమ్మా? ఒక ఫస్ట్ నైట్ ది కానీ చూడు బిడ్డతోటి మధ్యలో వచ్చి అల్లుడు కరెక్ట్ గా దాన్ని పట్టుకొని పెట్టడానికి పోయే లోపే అల్లుడు అమ్మా. నాకు డౌట్, నీకు గప్పట్లో నందు ఒక వీడియో చేశాడు నీ మీద, అటు ఆంధ్ర సైడ్ లో మీ సీతానగర్ రాజమండ్రిలో లారీ లాపేదాని అని. దాని కథ ఏందమ్మా? అది వీడియో రన్ అవుతుందమ్మా. అదనమాట అందుకనమాట. అప్పుడు నేనేమన్నాను ఆడ దగ్గరే మాట్లాడాను. ఆడ క్లీనర్ నేనేమో బ్రోకర్ అన్నవా? అన్నవాడు ఆటడే వచ్చాడు. లారీ లాపిదండి ఆయన వీడియో తీసాడు అప్పట్లో. ఎందుకు సత్య కూడా తీసాడు కదా? అవునా? సత్య కూడానా? మరి ఇప్పుడు నువ్వు సత్యమ్మడే తిరుగుతున్నావుగా. అందరూ అన్ని వాళ్ళం నేనేంటో అందరూ తెలుసు కానీ రాజమండ్రి అంట, వైజాగ్ అంట, కాకినాడ అంట. ఏది ఆపేదానికా? లారీలు ఆపడానికా? విక్టరీ చోట్ల అందరూ అబ్బాయిలేనంట. అందరూ అబ్బాయిలు అయితే ఈ పాటిని ఇలా ఉంటనా? అయ్యో కాదమ్మా, లారీ లాపి ఏం చేస్తారు? రోజు 1,00,000 పెడతాను అప్పుడు. ఎవరికి? మీకు. ₹1,00,000 సంపాదించేది అట్లుంటాయి. అలాంటిది అయితే ఇలా ఎంచుకుంటానమ్మా. మిమ్మల్ని 500, 600 మిమ్మల్ని ఎంచుకొడితేనే షూట్ కి. హలో, మీరు మరీ దారుణం. 500 నా సెలబ్రిటీకి 500, 600 అవ్వ. మళ్ళీ అక్కడ 4-5 రకాల కూరలు చేంజ్ చేసుకుంటాను. ఏంటి అమెజాన్ అది? కానీ ఎట్లా ఇస్తలేమ్మా నీకు మంచి ప్రైజ్ ఇస్తా అమ్మా. నువ్వు వారానికి వస్తారమ్మా, ఒక 200 నాకు ఎక్స్ట్రా ఇస్తా. ఇగో గుర్తుపెట్టుకో, ఈ ఫుడ్ కు ఎంత ఇస్తానా? 7 అన్నావు నువ్వు. 5 వదిలే నాకు గట్టిగా. మరి అంతవరకు అక్కడ 7 చేపలు కడిగి 12 వంటలు ఉండేది. మరి నాకు కారుతుంది. లేదు, కారడానికి అర్థం కూడా లేదమ్మా. సరే, ఎంత కావాలి ఇప్పుడు? నేనైతే 1000 అడిగాను, ఏమిస్తావు? 1000. సరేలే తమ్ముడు. అమ్మా, ఈ రోజు 800 తీసుకోమ్మా. సరే, రేపు నెక్స్ట్ ఎపిసోడ్ 1000 ఇస్తా. సరేనా? సరే. మన ఇద్దరికి ఏం ఐస్కాంతం ఉందో నాకు తెలియదు కానీ అలాగే కూల్ అయిపోతాను. ఇంకేందమ్మా, 100 పెంచారు కదా. మళ్ళా ఇప్పుడు నాటుకోడి వండి ఇవన్నీ వండి తింటున్నావు కదా. నేను తినేది ఇంత. ఎన్నిసార్లు? అంతే, 4 సార్లు. అంటే అసలు అది కాదు అత్త, 4 సార్లు నువ్వు ఎప్పుడు తిన్నావు? 4 సార్లు అంటే నా మొక్కలు ఏమనుకో. అసలు నేను ఏమనుకుంటున్నారు? అసలు బెండకు పెద్ద 8 గంటలకు 6 పూరీలు తిందండి. 11 గంటలకేమో 7 గారెలు తిందండి. అందులో 2 వదిలేసింది. డబ్బులు బొక్క 2 గారెలు వేసుకుంటే అంత మొత్తం దాంట్లో అంతా ఇదేనండి, ఉడకలేదు. ఉడకలేదని చెప్పి వదిలింది.
తినేసింది ఆ పచ్చి పచ్చిది కూడా అంతా వడకు ఒక స్టోరీ ఉందంట, నిజమా? పైన తీసుకున్నాను అంతా అడగండి. తినేసిందండి. తినేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక 4 గంటలకు అన్నం తినేసి 3 గంటలకి అన్నం తింటే అంటే మళ్ళీ ఫ్రైలు 5 తినేస్తుంది వాంతి చేసుకుంటుంది. అంటే పొలమారి ఇప్పుడు మనం మేడ్చల్ వాళ్ళు ఎదుర్కోవాలి. మేడ్చల్ ఇక్కడికి రైట్ పోయి లెఫ్ట్ పోదామా? మొన్నటిగా ఆడికెళ్ళి వేరేనా? అదే ఈ బాలనగర్కి లెఫ్ట్ తీసుకొచ్చా అయిపోతుంది. ఏమిటంటే చేయకుంటా పోవాలి మనం రూట్. రైట్ రైట్ కూడా అమ్మా ఏమండి రాగి గారు, ఏమిటంటే ఏం చెప్పను అదే అని ఎలా చెప్పను, ఏది ఏమి చెప్పుకో మామూలుగా ఉంటే మంచిది. ఏదని చెప్పు. ఏం చెప్పినా మాకు అదే. వేళ మన ఇద్దరము ఉన్న వేళ. ఏయ్ ఎవరిద్దరు? ఎప్పుడు మల్లెపూలు అంటే ఏ ఒక్కడో కొనిపెట్టలేదమ్మా, కొడుకులు కానీ ఇల్లు నేను కానీ. కొనిపెడతలేమా. కొడుకులు మళ్ళీ ఆపుర్రా ఏడన్నా మల్లెపూలు ఆపుర్రా, మా అత్తకు ఫస్ట్ నైట్ ఇవ్వాలా? నైట్లు పెట్టమ్మా సార్. ఆ, వేరే లెవెల్ చూసేస్తాను, నా దగ్గర అన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి. వైట్ చీరలండి చచ్చిపోతారా? నేను డోర్ దిగి దెంగేస్తా. వెళ్ళిపోనా? అస్సలు నేను కూర్చుని వెళ్ళటం అనేది జరుగుతుందా? ఇప్పుడు అప్పుడే వెళ్ళకన్నా దారిలో ఈ ఎవరో ఒకటి కనపడతాడు. ఎవడాడు? అడగొద్దు నువ్వు. అచ్చా సిగ్నల్ కాన్నా? ఇదో కొత్త మా నాయన చూపించేయండి అప్పుడు ఒకసారి. మనం చూపించాడు కదా ఎవరు అవును ఆడు ఈడే ఉంటాడు, ఈ మాట్లాడే సిగ్నల్. వీడియోలో ఉంది. ఏది? రాఖీ బాయ్ మాట్లాడాడు కదా ఎవరమ్మా? వీళ్ళు ఎవరితోటి. అదే బాలనగర్ దగ్గర కూడా ఉంటాడు చూడు మనోడు. ఈయన ఈ సిగ్నల్ ఇదే. తెలియదు. ఏ సిగ్నల్ దగ్గర ఎంతమంది ఉన్నారు మనకి ఏం తెలుస్తుంది తప్ప నువ్వు ఒకడు అంటే వీడియో. అయ్యి రామ. అయ్యో రామ. మళ్ళీ సిగ్నల్ పెట్టావు నాయన పెట్టు. మా అత్తకు ఒక్కరే కదా ఉండాల్సిందే. ఆ ఒక్కడు లేడని కదా నేను ఏడవటం. ఆ ఒక్కడే తప్ప అందరూ ఉంటారు మీ అత్తగే. ఏ ఉన్నాడు ఉన్నాడు ఇగో. పంపించి ఇగో, ఇగో, తొందరగా ఇగో. పంపించింది. ఉన్నాడు ఇగో. ఇగో వీడా? మనోడు కాదనుకో. ఈడిదా అన్న ఈడిదా? వీడు కాదు వీడు కాదు. ఏది ఆడు cutting ముసలోడు చేస్తాడు. ఆడు. ఈ cutting చేస్తాడు. వీడు వయసుకున్నాడు వీడు. ఆఖరికి 80 సంవత్సరాల ముసలాయన కూడా నాకు తగ్గట్టిస్తుంది. మీ ముసలముండ మనకి 80 ఈ కదా. ముస్కానముండ లలిత చెప్పినందుకు చెప్తే వెళ్తున్నా. అవునా, మనకి 80 కాదు. కాదు. డోర్ తీసిందంట, ఆ, నా మీద వేసేస్తాడంట ముసలి బాబు. వీడియో నిన్ను వేసేస్తున్నాడంట. అని చెప్పేసింది వెళ్ళేది 2 నెలలు నేను ఇవ్వనన్నా. ఇప్పుడు కూడా ఈ దొంగమడుకు చెప్పేసి ఇప్పుడు మన ఇంటి ఓనర్ ముసలోడు నిన్ను వేసేసాడంటనా? చేస్తాడు. తండ్రితో సమానం అండి. 80 సంవత్సరాలు అండి. ఆయనకి ఏమి లేకుతుంది చెప్పండి, చెప్పబడిపోయి ఉంటుంది అంటే అక్కడ. లేస్తే ఓకేనా? ఓకే ఈవిడికి అన్ని ఓకే. ఆ, సరే. అది కాదు. నువ్వు కూడా ఓకే. ఓకే, నువ్వు నాకు చూసావా? రాత్రి ఎందుకు ఫోన్ చేసావు నువ్వు చెప్పు. రాత్రి రే రాత్రి ప్రకాష్, ఎందుకు ఫోన్ చేసావు? ఏం నిజమా? మరి రాత్రి ఒరే నువ్వు 12 కనపడవు ఫోన్ గానీ చేసేయండి. నైట్ లో కూడా ఫోన్ చేస్తున్నావు ఏంట్రా మా అత్తకు? ఇవన్నీ మా ఆవిడ చూసిందనుకో. ఏం మరి ఏమ్మా నా family ప్రకాష్ వాళ్ళ వైఫ్ చూసావు వీడు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? అలాగే. నేను నైట్ 12 గంటలకు చేస్తున్నాడు అత్తకు. సరిగా ఎంత నేను ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడారు ఆయన ఎవరు? నాకు ఫోన్లు ఇంకా శరణబాబు అయితే ఓకే లేదు. నాకు నాకు తెలిసి అత్త చంద్రబాబు ఏమో అన్న అంటున్నాడు, అమ్మ అంటాడు. చంద్రబాబు కూడా ఓకే అంటుంది ఈవిడ. అమ్మ అంటే నాకు కడుపు పుట్టేటి జనరల్గా అయ్యో తెలుగులో సామర్థ్యం ఉంది రే, ఆగండి రే. తెలుగులో సామర్థ్యం ఉంది. మా అయ్య ముడ్డ పుట్టావేంట్రా, మా అయ్యకి ఏమైనా పుట్టారేంట్రా అంటారు. ఏదో మాట్లాడుతూ అమ్మ ఏదో. తప్పేంటి? ఏ ఆవిడ అమ్మని ఎందుకంటే తెలుసా? బేసిక్ గా ఆంటీ పిలిస్తే ఫస్ట్ పేరే అమ్మ. రాకేష్ మాస్టర్ ని నేను ఆ, నా తండ్రి పేరు అనుకుంటాను అమ్మ. నేను అట్లా అంతే. అట్లా అంటుంది తప్ప కానీ నీకు కూడా ఏమి అమ్మ ఫీలింగ్ ఏం లేదు. ఏముండదు ఆంటీ ఫీలింగ్. అంతే. అయితే బా. ఛాన్స్ దొరికితే మావాడు కూడా ఫుల్ అయిపోయేటట్టున్నాడు. ఏంటి పబ్బులు పావేశాం. పాకేసావా? పబ్బులుని ఇట్లా 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 వెళ్ళినప్పుడు అన్నది. Friends. తీసుకున్న కోరికలు తెలుసా? మా అత్త కామంతో నేను తట్టుకోలేకపోతున్నా ఫ్రెండ్స్. ఎప్పుడన్నా వచ్చేయండి, కుమ్మేస్తా, అలాగే. చేసుకోండి. ఫస్ట్ నైట్ నేను ఏర్పాటు చేస్తాను. రెడీ ఉన్నారు ఎవరైనా? వచ్చేయండి. ఓకే. అత్తతో ఫస్ట్ నైట్. 960 లేవకపోయినా లేపిద్ది టైటిల్ చూసుకోండి. బాగానే చెప్పారు. బేబచ్చ కామెంట్స్ వస్తుంది నీకు. ఓకేనా? ఒరే కామెంట్స్ గురించి పక్కన పెట్టి కానీ ప్రకాష్ నువ్వు కనబడవు కానీ 12 గంటలకు ఫోన్ చేస్తావేంట్రా ఆయన మాట్లాడు. ఏం మా బాస్ ఏమన్నాడు అబ్బా? లాయర్ కూడా ఏమ్మా? రెండుసార్లు మా గురువు గారు ఫోన్ చేయమని. చెల్లి ఎక్కడున్నావు? వింటున్నావా అన్ని? రాజమండ్రిలో ఎక్కడో ఉండి ఈడేం చేస్తున్నాడో చూసావా? చూడు నైట్ 12 గంటలకు ఫోన్ చేస్తున్నాడు అంటాడు ముసలిదానికి. బీభత్సమైన ఏంటమ్మా ఇది? నన్ను ముసలిదాన్ని ముసలిదానికి ఎందుకు? అది- అది ముసలోడు ప్రాబ్లం. మరి. మీరు ముసలోడు మరి. ఆయన చేయకి ఈవిడికే చేయాలి. మరే. అందగత్తారు. అదేలే పక్కన అంత అందమైన అమ్మాయిని పెట్టుకొని నేను ఈడేలు చేస్తున్నావు అనుకుంటున్నావు. అవును. లక్ష్మి అమ్మాయి నేను ఏంటో శరణబాబు చెప్పడం మానేస్తున్నాను అంతే. ఊరుకుంటా అంటే మరి రెచ్చిపోతున్నాను. ఏ బాబోయ్ ఏ, చెప్పు ఒకసారి మళ్ళీ అంటే చెప్పు. 12 గంటలకు 1 గంటకి నా ఫోన్ చేసావు నాయనా. ఏ జరాగు జరాగు అత్త చేసి ఏమన్నాడు? ఏమన్నాడు? ఫోన్ చేస్తే 12 గంటలకు మొగడు ఫోన్ చేసేయండి. ఏంటి అర్థం అని నేను చెప్పట్లేదు ఇక. అమ్మ బాబోయ్, చూరే మంచి వయసులో ఉంది కదా పిల్ల. ఒక పిల్ల వయసు పిల్ల వాళ్ళ దగ్గరికి ఆడిపోతుంది. వెళ్తే మీరు అక్కడ ఉండలేరు. ఎక్కడ ఆ వయసు వాళ్ళ దగ్గర మీ మొక్కలకి అక్కడ వెళ్ళినా ఏముండదు అక్కడ. ఏముండదు. అండిపోద్ది కదా 5 నిమిషాలుగా. ఏం లేపరా నువ్వు పంపిస్తానన్నావు కదా.
అమ్మా సవారు చేసి మరి ఇప్పుడు ఆ లేపం ఉంటుందా లేపేది ఏం లేపం అది నువ్వు ఇంకానమ్మా ఆ? ఏంటమ్మా పేరేంటి తలుపు గడ పైకి లేపాలి. ఆహా లేపుతావు ఆయిల్ పెడతావు కదా ఏం ఆయిల్ అని అంటున్నా. బాబు చూసావు ఒరే. అమ్మ ఆయిల్ అంటే మళ్ళీ కొత్త రకంగా తలకేను తలుపు గడ రాకపోతే ఆయిల్ పావాలి శరణ్ బాబు. అట్లాగా తలకి ఆయిల్ పెట్టుకోరా అప్పుడు అప్పట్లో ఆయనకు లేకపోతే లేపేదానివా ఛీ, బాబానా బాబు ఇప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేయలేదు ఇప్పుడు నీకు ఆవిడ ఆయన ఆ? ఆ, ఎవరు ఆయన చేసి చూడండి కదా ఫోన్ మీకు హైలైట్ చెప్పాలా 12 గంటలకి ఎవరు అమ్మా చేసినట్టు నువ్వు అయ్యో మీ అందరు కూడా నిజం చెప్పాలా అన్న ఆ. ఒకరోజు లక్ష్మమ్మ మెట్ల కాడ కూర్చుంది వచ్చే వరకు నేను పైన కదా వీళ్ళని దాటిపోవాలి కదా పైన ఫ్లోర్ అవును మెట్ల దగ్గర కూర్చుంది ఎందుకమ్మ ఇక్కడ కూర్చుంటా అంటే దాచుకున్నాను నాన్న చెప్పక ఇక్కడ ఉన్నాను ఆడు విభత్సం చేసేస్తున్నాడు లోపల అన్నది ఏందత్తా మరి? నిన్ను వేస్తే బయట ఉరికొచ్చావు నువ్వు ఆయన ఇక్కడ చూడు. వచ్చేటప్పటికి బయట దాక్కునేదన్నమ్మా లేకపోతే మీకెలా? లేకపోతే మంచం కింద దూరేస్తుంది. ఆ, అన్ని కెడుకుని గోన కొట్టేసి చూడమ్మా పట పట ఎటు పట చెట్ల కిటకి పోతాం కదా కిందకి వెళ్ళి బ్రిడ్జ్ కిందకి నువ్వు అనేది షామీర్పేట రోడే కదా షామీర్పేట కాదనా షామీర్పేట కాదు ఇది మన మేడ్చల్ నిజామాబాద్ రోడ్ కదా నిజామాబాద్ రోడ్ ముంగడికి వెళ్ళి దాక్కునేదాన్ని అది అయిపోయి గంట పోయేకి లోపలికి వెళ్ళేది. అత్త అప్పటికే పడుకుని ఉండిపోయింది. కాదత్త మామ నిన్ను అంటే దానికోసమే పరిగెత్తిచ్చేవాడా లేకపోతే ఏదన్నా ఏమండి మీ ఇద్దరికి కూడా లేస్తే కదా నేను పరిగెట్టేస్తానికి కాదు. చెప్పండి. నా మీరు దగ్గర ఆయన ఫ్రెండే కదా. పోయి ఆహా ఎందుకమ్మా అప్పుడు ఎందుకు బయటకు వచ్చి కూర్చుండేదాన్ని నువ్వు ఏం కొట్టి అసలు ఎందుకు కొట్టింటాడు యా, తాగేసాం అంతే. తాగేసాం. కొట్టడం అంటే ఆ కొట్టడం కాదురా కింద కొట్టడము నువ్వు పైన కొట్టడం అనుకున్నావు మళ్ళా బయట కొట్టడమేనమ్మా. ఆ? నేను కొట్టేవాడా అయ్య బాబు ఎవరుంటే మగవాళ్ళని కొట్టేస్తారు. రాత్రి ఇప్పుడు 6 దాటిందంటే ఎప్పుడు వచ్చాడు కదా రూమ్ లో తెలుసా? మరి నువ్వు ఎందుకు లే లక్ష్మమ్మ కూడా 2-3 సార్లు కొట్టింది 3 సార్లు 3 సంవత్సరాలు సుఖపడి యోగం ఉండి దేవుడు నా దగ్గర పంపాడు ఆ, తెలుసా? తర్వాత ఏది కావాలంటే అది బేపచ్చంగా తినేసి బయటికి వెళ్తున్నాడని చెప్పి నువ్వు చంపేశావు అదే ఆ బయటికి పోతాడే అలాగైతే నువ్వే కదా ఆ? ఆ కాఫీలో ఏదో వేసి ఇచ్చేమన్నాడు. కాఫీలో కాదు బీర్లో అవునవును. బూమ్ బూమ్ బీర్ అమ్మో పేరు కూడా గుర్తుంది వీడికి. నువ్వే చెప్పావు కదా వేసి పాడేయాలి నా దగ్గర ఉంటుంది బయటికి వెళ్ళి ఏసీ ఆడడానికి బల్బ్ అయితే నేనే వేస్తాను. ఐడియా ఇచ్చినోడు నువ్వు. అవును ఆయన ఎవరు నాకు తెలుసు కదా బాగా ఫ్రెండ్స్ తెలుసు. చూసారు కదా రాకేష్ మాస్టర్ చంపింది ఎవరో ఇద్దరు ఇక్కడే ఉన్నారు వచ్చి ఇవ్వడం కూడా రాఖీ కూడా ఇచ్చాడు ఐడియా. ఏసీ అమ్మ నేను నీతో ఉంటాను, నేను నీకు నెల నీ ఇచ్చేస్తాను, కూతురు డబ్బులు ముండ ఇచ్చేస్తాను. మోస్తుంది నువ్వు నా మీద చెప్పిద్దే అంతే మరి. ఆ. వాళ్ళు పోతే పోతే చూశారు అలాంటి మీరు పూలు మొండ పట్టుకున్నారు పోసినాయి బండిని. అన్ని లెక్కేటి చచ్చిపోయి కూడా ఆయన మా పక్కన లక్ష్మమ్మకి. లేదమ్మా. సర్లే రాకేష్ మాస్టర్ ఆయన ఏమి పెట్టేవాడు కదమ్మా, ₹1 పెట్టేవాడు కదా. నువ్వు పెట్టేవంటగా బాగా పెట్టలేదా నేను బాగా బాగా లాగేసి ఉంటా ఎక్కడ? ఆయనకి ఏమంత పోస్ట్మార్టం జమీందారో చరణ్ బాబు తెలుసు. సిప్ప పోస్ట్ వచ్చి చెప్పొచ్చి కృష్ణానగర్లో పడుకుంటే మీలాంటి వాళ్ళు చరణ్ బాబు తీసుకెళ్ళి రూమ్ లో పెట్టారు. 2,000 ఇంటర్వ్యూలు అంతే. నేను వచ్చినప్పుడు అది కాదు రెడ్డిస్ అట్లా ఉంటారు కదా అత్త రాజు రాజులు వీళ్ళు రాజులు వాళ్ళు రెడ్డిలు ఎవరు? రాజులకి రెడ్లకి రా. రాకేష్ మాస్టర్ మరి రెడ్డి కదా అబ్బో రెడ్లు రెడ్లు గుడ్డు రెడ్లు. ఆ? ఆడ పెద్ద రెడ్లు ఈడ పెద్ద రాజులు ఆ టైప్ లో ఉంటది ఒకటి నువ్వే కాసిన ఆయన చెప్పు ఒక్కసారి నేను చెప్తాను. మనిషి కష్టం మనిషి కాస్త అబ్బో నువ్వు తెలుగు వీరిపోయావు నాయన. మేమైతే జాంబవంతుని బిడ్డలం మేము ఎవరా? శరణ్ బాబుకి గొప్ప నేను బిచ్చగా మాడక తింటా అదే. నీ యాక్టింగ్ అసలు సావిత్రి కూడా చాలదు అంతేనమ్మా? మరి. ఏమీ లేదు ఒక పాపం పాయింట్ కూడా లేకపోతే మా అబ్బాయి తమ్మునికి లోపల కూడా ఇద్దరు నెక్కేసారు షెడ్ కదా వేసుకొని వచ్చింది నేనైతే డ్రాయర్ వేయలేదు అత్త ఫ్రీగా బాగా ఉంటుందని చెప్పేశారు అబద్ధం వాళ్ళు. లోపల సౌండ్ వస్తుంది టంగ్ టంగ్ అని మొన్న నేను వండుకొని తిన్నదిగా అమ్మా ఆ. ఇగో డియర్ ఫ్రెండ్స్ అందరికి ఒక విషయం చెప్పాలి. మొన్న చెప్పలేదు నందన డ్రైవర్ అయ్యాక 10 సంవత్సరాలు అయిందని. తను ఎందుకు తీసుకుంటే మీరు అసలే బుడగా నీకే తెలియాలి బుడగ గట్టిగా మొన్న డ్రెస్ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోమని చెప్పిన ఆ, చెప్తే ఏహే లోపల లేదు అంటాడు. ఆ. ఏడ చేంజ్ చేసుకోవాలి అదేంటన్నా అన్న ఎట్లా 10 ఏళ్ళు అయితే ఇప్పుడు అసలు ఎట్లా అది అది అంత వేస్తే కంఫర్ట్ లేదు నాకు ఆ, గాలికే అంటాడు. అవునా అండర్వేర్ వేసుకోకపోవడం బిడ్డ అది వేసుకుంటే మీకు సేఫ్టీ అమ్మా. ఎందుకు ఎందుకంటే టైట్ ఉంటుంది. గుడ్లు రాలే కిందకి వేలాడిపోతుంది గుడ్లు. ఆల్రెడీ జారిపోయిన గుడ్లకు ఇంకెందుకు అత్త అంతే మరి, ఇంకా జారకుండా ఉంటాయి. అమ్మా. ఇగో ఈ పాప చెవులు నొక్కుంటుంది వెనకాల. ఆమె వదిలే ఆమెతో మనకెంతలే కానీ ఆమె నేను వాళ్ళు చేయకండి అత్త అమ్మా నువ్వు చూసిన గుడ్లలో అతిపెద్ద గుడ్లు ఎవరుకున్నాయి. మరి నువ్వు ఎంతమంది నువ్వు ఆంటీ అనాలరా అమ్మ అనొద్దు నువ్వు అమ్మ అనే ఆ మాటలు అడిగితే నాకు సిగ్గు అవుతుంది ఆంటీ ఆంటీ చెప్పు ఆంటీ ఆంటీ లక్ష్మి ఆంటీ
నువ్వు చూసిన గుడ్లో అంటే అన్న బాగోలేదు, తీపిదనం లేదు. అయితే పారాపోయి 15 తీసుకున్నా. అయితే పోనీలే ఆవిడ పాప వద్దు నువ్వు ఆంటీ అనరా, మళ్ళీ వాళ్ళ కామెంట్లు పెడతారు. అయితే పోనీలే కానీ అమ్మా, అంటే నువ్వు ఈడు మగాడు ఈడు పర్ఫెక్ట్ అనే అంటే ఉంటది కమ్మా ఒకటి. నేను ఏమన్నా బోకర్దని అనుకున్నావా? ఎవడ పడితే ఆవిడ లవండా చూసేట కాదమ్మా, ముగ్గురు నాన్నలు ఉన్నారు ఇప్పుడు. ముగ్గురు ఉన్నారా? ఎవరెవరు? ఫస్ట్ తుపాకి రాముడు ఒకడు, అదే రాజులు. తర్వాత లపాకి రాజా. అతను. తర్వాత ఒక ఎవడమ్మాడు నువ్వు బంగారం ఇచ్చావు చూడు, శ్రీదత్త. శ్రీదత్త ఆడోడు. నాకు మొగుడా అన్నావు కదా నువ్వే బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాను. అన్నాను. బంగారం ఇచ్చిందా, వాడిచ్చిందా, ఈమె తాడు వాడిని పట్టుకోవాలన్నా, వాడిని పట్టుకోవాలా. అమ్మ దగ్గర పేపర్ ఉంది ఒకటి, 3 తులాల బంగారం వచ్చింది. అన్ని రాసుకొని ఉన్నది. ఇచ్చేనమ్మా. ఎందుకు అంటే ఏం చెప్పాలి? ఎందుకంటే అవసరం ఉంటే వాడు నిన్నుంచుకున్నాడా నువ్వు వాడినుంచుకున్నావా? ఉంచుకుంటాలే మీకు పని. ఇంకా అది కాదు, అసలు నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బంగారం ఇవ్వాల్సిన అవసరం. డైరెక్ట్ వేసేస్తాడు లైను. డైరెక్టరా? సంవత్సరం నీకు 5,000 నేను నీరోని చేస్తానన్నాడా? రోజుకన్నాడు. నేను నీరోని చేస్తానన్నాడా? రోజుకి 5,000 ఇస్తాను. వస్తే తింగరమోకం దానా వాడు అనడం నువ్వు నమ్మడం ఏందత్తా నాకు అర్థం కాదు. కర్మ. ఇప్పుడు ఇంకొక ఆవిడకి ఇచ్చాను 50,000. నా కర్మ కాలిపోయి ఇంకొక ఏజెంట్ కి 50,000 ఇచ్చింది. నిన్ను తీసుకెళ్తాను సార్ బాబు. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? అది వచ్చాడు లాస్ట్ టైం కూడా చెప్పినావు, చెప్పాలి కదా. అదేనా మీ ఊళ్ళో సరిపోతే తీసుకెళ్తాను. నువ్వు తీసుకోపోమ్మా, నీ డబ్బులు లేనప్పుడు ఏడుస్తావు, వాళ్ళకి ఇస్తావు. అదేనమ్మా నాకు చేసింది. ఊటీ గోవా తీసుకెళ్తాను, నీకు 3 నెలలు షూటింగ్ ఉంటుంది అన్నారమ్మా. నేను గోవా తీసుకెళ్తా, 1,00,000 రూపాయలు ఇవ్వతా. నేను తీసుకుంటా. ఏజెంటే కదమ్మా. మునిసం అంటే పెద్ద పేరు, నెంబర్ 1 అందగతి. ఇప్పుడు 70 years బాబు. ఇది వెళ్ళిపోతుంది. మా ఇంటి కాడ ఉన్నారమ్మా శరణ్ బాబు మునిసమ్మని. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడని అంటున్నానమ్మా నేను. ఆవిడ ఈవిడ ఒకేలా ఉంటారు. నా పిల్లకి నేను కట్టుకుంటానమ్మా వడ్డీ. నా పిల్లకి జోడించి కొట్టేస్తాను. నువ్వు ఇవ్వలేదన్నా నాకు అన్ని డబ్బులు ఇచ్చి తాడు పట్టుకెళ్ళి. ఇప్పుడు నువ్వు మందికి ఇచ్చి మీ పిల్లని అయితే ఇబ్బంది పెడతావు అంతేనా? మా పిల్లకి 7 రోజులు దొబ్బెత్తారని మా పిల్ల పోనీ తీసుకున్నా పర్లేదని ఇచ్చానమ్మా మా పిల్లకి. అప్పుడు అంటాను పోనీ ఇచ్చేవే తాడు రోజే కొంచెం కట్టేస్తాను. బాబాయ్ రోజే ఇచ్చి చెప్పాను. అరే నీకు వచ్చింది తెలుసా అమ్మ, నువ్వు నెంబర్ ఇచ్చావు చూడు అప్పుడు పబ్బులో కలిసింది నీకు అమ్మాయి అని. నువ్వు ఇచ్చావు కదా మొన్న నెంబర్. అదే ఏం చెప్పు. అమ్మాయితో మొన్న పబ్బు పోయినా. నువ్వా? నేను నా ఫ్రెండ్. నువ్వేంటమ్మా నువ్వు గోపాలకృష్ణ నువ్వు ఎవరితో పబ్బుకి వెళ్ళా. అయితే అందులో కలిసింది అమ్మాయి. ఫోన్ చేసా, నా పవర్ బ్యాంక్ కేబుల్ ఉంది అమ్మాయి దగ్గర, పెట్టేసా ఇస్తాను సార్ అన్నది. డబ్బులు లేక పవర్ బ్యాంక్ పెట్టుకున్నావా? పవర్ బ్యాంక్ ఆమె జేబులో పెట్టినా, అదే ఆడ పెడితే పోతుంది కదా. ఇదా లకి దీని పేరేంటి? ఇదా మేము దాని పేరు టిక్ పెట్టాం. కళ్ళు టింగ్ టింగ్ అంటది నిమిషానికి ఒకసారి. పెద్ద ముదురేది తెలుసా? పెళ్ళే చేసుకోదంట. అన్ని కావాలి. నేను రాత్రి ఫోన్ చేసింది. నీ నెంబర్ ఇమ్మనమ్మా, మర్చిపోయాను. నీ నెంబర్ ఇచ్చాను నేను. ఎవరికమ్మా? అంటే యూట్యూబ్ చేయించాలంట. ఆమె కాదమ్మా, ఆమె కాదు. నువ్వు పబ్బులో ఒక నెంబర్ ఇచ్చావు చూడు, యాక్టింగ్ చేస్తుందంటమ్మా, బాగా డాన్స్ చేస్తుందని చెప్పాను కదా. నువ్వు లాస్ట్ టైం వీళ్ళందరితో కలిసిపోయినప్పుడు పరిచయం అయింది ఒక అమ్మాయి అని చెప్పా. అది గుర్తులేదు కానీ మొన్న ఇది ఫోన్ చేసింది నాకు. చేస్తే కలుద్దామమ్మా, ఈరోజు ఫుడ్ బ్లాగ్ ఉంది, ఎల్లుండి కలుద్దాం, రేపు కలుద్దాం అని చెప్పాను. అది ఏం ఓవరేషన్ అసలు. ఫస్ట్ నైట్ అంటేనే తెలియదు అంటది, వేసేసుకుంటా ఉంటుంది దెబ్బలు. అయ్యో అందరూ ఇలాంటి వాళ్ళమ్మా. అసలు ఏంటనే కదా. ఎవరో ఆ డైరెక్టర్ అన్నావు ఆమెనేనా? మర్చిపోయి నువ్వు మాట్లాడావు కదా నా రూమ్ లోని. అది కళ్ళు టింగ్ టింగ్ అంటది సెకండ్ ఒకసారి. కళ్ళ జోడు తీస్తే సూపు అందం. ఎందుకు వచ్చింది బతుకో నువ్వు పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకోను ఆంటీ. నిన్న ఆంటీ అంటదా నిన్ను? మరి నన్ను ఆంటీ ఇంకే ఉంటుంది. గ్లాస్ తీసుకో అత్త ఒక గ్లాస్ తీసుకో, దాంట్లో నీళ్ళు పోయకు, దాంట్లో వచ్చేస్తారు మీరు దూకై. అది కదమ్మా, నిన్న ఆంటీ అనడం ఏందమ్మ ఆమె వయసుకి? ఆంటీ అంటదమ్మా, దాని తప్పే ఉంది. జనరల్గా ఆంటీ కదా. ఎవరైనా సరే అమ్మ ఆంటీ రెండే పదాలు వాడతారు. ఎందుకంటే వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. దానికి ఎవరిని ఇచ్చి అట్లు మాత్రం పెద్ద తర ఉండదు, మామూలు అట్లుంటే మాత్రం పెద్ద తరాలు వచ్చేస్తాయి. సత్య ఒకడు విడివిడిగా అమ్మమ్మ అంటే నన్ను నాటకపడేస్తాడు. ఆడు కూడా కాదు సత్య ఏంటి నిన్ను గుట్టిగా తీసుకెళ్ళాడు. అయితే డబ్బులు ఇవ్వలేదా? వీళ్ళు ఎంబడి పడితే తీసుకుపోయినట. ఆల్రెడీ ఈమె వద్దన్నారట, ఈమె లేట్ చేసిందట. లేట్ చేసి వాళ్ళు మెట్రో దగ్గర పోయిన తర్వాత ఈమె పోతే స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా. ఓటేను
స్విచ్ ఆఫ్ కాదు, నలుగురు పిలిచి ఈమెకే దిక్కుంటది. ఓ నలుగురు పిలిచి వారానికి ఒకసారి అన్నం వండి పెడతాం అందరికి. చికెన్ తెచ్చి బిర్యానీ వండి అందరికి లేదు వాళ్ళు తెస్తారంట, ఇవి వండి పెడతాడు నాకు చెప్పింది. వండి పెడితే నూనె వద్దా, స్టవ్ వద్దా, కారం వద్దా, ఉప్పు వద్దా, పప్పు వద్దా? మరి ఎవడే ఉండి పెట్టమన్నాడు ముసలి నిన్ను? అయితే ఫుడ్ వండుకుంటే నీకే గతి లేదు, మళ్ళీ ఓ నలుగురు వండి పెట్టుది. నేను షూటింగ్ చేస్తున్నావు నీ మీద, నేను చూపిస్తున్నా జనాలకు, మాకు మాత్రం ఒక పూట పెట్టు. అయితే పెడితే లేట్ అయిందట, ఇక వద్దన్నాడట. ఇక ఈమె ఫాస్ట్ గా పోవాలని ముసుకాన్ని వేసుకొని బండి మీద వెళ్ళిపోయాడు. 200 అడుగుతుందమ్మా. ఏది ఎక్కడ దాకా? అమీర్పేట దాకా. సిబిఎస్ దాకానా? ఇప్పుడు అటు తీసుకెళ్ళలేదా? నాగరం సార్ తీసుకెళ్ళలేదా? కాదు కాదు, నువ్వు నాగరం సాగర్ ముస్కాన్ కూడా తీసుకెళ్ళావా? అది ఊరికి వచ్చిందమ్మా దింపడానికి. నాగరం సార్ దాకా బస్ స్టాప్ లోకి వచ్చింది. నువ్వు కూడా వచ్చాయమ్మా అన్నాడు సత్య. మా పొప్పలకాలు కయ్యమన్నాడు. 350 రూపాయలు టికెట్ నువ్వు పెట్టుకుంటావు అంటే ఫోన్లే నేనే పెట్టుకుంటే ఇద్దరు ఎవరుకుంటున్నారు. నేను అన్నాను ఫోన్ లేదు లేనిది కదా నేను పెట్టుకుంటారులే, 150 ఇస్తానులేమ్మా అన్నాను. పౌరుషం వచ్చి వద్దులే లక్ష్మమ్మ నేనే పెట్టుకుంటాను అన్నాడు బాలు. అలాగే ఒక ట్రిప్ నువ్వు పెట్టుకో, ట్రిప్ నేను పెట్టుకుంటాను అన్నారు. ఈ పక్కది ఏడ్చేస్తుంది. ఇలాంటిదని ఇదో లంచి పక్క లంచి ఇది ఏడ్చేస్తుంది. ఎవరమ్మా? ఈ పక్కదే. దాన్ని ఎందుకు తీసుకొచ్చావు లక్ష్మమ్మ అని. ఈ వాళ్ళ దాని పుట్టినరోజు అంటమ్మా. ఎవరు? కత్తర్ పాపది. వద్దు రమ్మన్నాడు నన్ను మాస్టర్ కూడా. నువ్వు అన్నాను వద్దు మనకి ఎందుకు వచ్చిన డబ్బులు ఏంటంటే బర్త్డే పోతాం డబ్బులు ఎందుకమ్మా? అయితే ఇక్కడికి వస్తే డబ్బులు అరే ఇప్పుడు ఇక్కడికి వస్తే షూటింగ్ వస్తే డబ్బులు వస్తాయి, బర్త్డే పోతే ఏమొస్తాయి అని టైం బాధ. కొంచెం కేక్ ముక్క అవసరమా? అదంతా కూడా 15 రూపాయలు పెడితే కొనుక్కుంటుంది మళ్ళా. కాదు కేక్ ముక్క అడిగి తగ్గిపోయారని చెప్తారు. లక్ష్మమ్మ కేక్ ముక్కిస్తారు, ఇంకో కేక్ ముక్క అడుగుతుంది. కవర్ లో పెట్టుకుంటుంది పాపం, కవర్ లో పెట్టుకుని ఇంటికి వస్తుంది. అదే వాళ్ళ కోసం ఇద్దామని పట్టదు. అక్కడ విషయం ఏం జరుగుతుంది తెలుసా? నేను తిన్నానని అడుగుతున్నారు. నోరు కట్టి పెట్టుకుని ముసలోడికి ఎక్కడికి కాదు ఏంటి అంత ప్రేమ ఏంటి? ఇల్లు దిగిపోదాం ప్లాన్ చేస్తున్నట్టు. ఊరిని అమ్మ జీవితం ఏది కేక్ ముక్క పెట్టి ఇల్లు దిగిపోద్దా? మరి ఇల్లు మరి పేరున్నది దెంగు వెళ్ళిపోతారు. చిచ్చి నా కూతురు వచ్చాను 20 సంవత్సరాల నుంచి దెంగించుకున్న దానికి ఏమి రాయలేదు ఆయన. నాకేమి రాస్తాడు? అదే ఏడుపు. లక్ష్మమ్మని ఖాళీ చేయించని ఆవిడ ఏడుపు. చిచ్చి ఎవరు? ఆడుముండ. ఆడుకు ముందు కూడా ఉందా? 20 సంవత్సరాల నుంచి ఉన్నదమ్మా. స్కూల్లో చేస్తుంది. ఇంటి పక్కనే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది. ముసలినా కొడుకులకి ఏంటంటే ఒరే బాయిలో పడి సాగు. అంటే అమ్మా ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే నిన్ను కూడా ఈ సీన్లే పక్కా సీన్లు కూతురు అడుగు. నీకు ఎందుకు వద్దంటుంది? పోటీ అని పోటీ అనా లేకుంటే నువ్వు అందంతో నాకు లైన్ ఇస్తుంటే ముసలుడు. మరి నేను ముసలుని పట్టుకుంటాను, పట్టుకుంటే నీళ్ళంటి పట్టుకుంటాను కానీ చెప్పు ఒకసారి. ఆ ఇల్లు ఆడు కొడుకులు రాస్తాడు. కొడుకు రాసేసాడు ఆల్రెడీ. ఎలా చేస్తాడని రాయి తీసుకున్నారండి. కాకపోతే ఇప్పుడు అమ్మేస్తుంటే అమ్మనే అంటున్నాడు. ఎత్తే 1,50,00,000 అంతా బేరం కూడా వచ్చింది. మెల్లగా ప్లాన్ వేయచ్చు కదే. మెల్లగా ప్లాన్ వేసి నాకేం వద్దమ్మా, ఏం వద్దు. ఊరుకో అత్త, ఒరిజినల్ గా బతకాలి, ఒరిజినల్ గా ఉండాలి అంతే. 90 మంది ఏమనుకున్నా లక్ష్మమ్మ బంగారం అంటారు ఎక్కడైనా. కానీ నీ ఫిగర్ కి 1 కోటి రూపాయలు ఏం తక్కువే. నీకు తెలియట్లేదు. ఓ బస్తా ఏం చెప్తానని నాకేం చేశారు ఇద్దరునే. ఎవరు? నేను చెప్పానా బాబు? నువ్వు లేనప్పుడు రికార్డింగ్ చేసుకోవాలి కూడా చెప్పారు. నేను ఏంటలేమ్మా బస్తా లేదత్త అత్త, నేను కూడా చెప్పా. నేను చెప్తున్నా కదా మన షూటింగ్ స్టార్ట్ గానీ నేనే వస్తా. అప్పుడు మీరు ఇచ్చేదంటే మీకు ఇచ్చేటప్పుడు నేనే కొనుక్కుంటాను కేజీ బియ్యం. అది కదండి నేను పారిపోను కదా. 1000 రూపాయలు పెడితే బస్తా వస్తుంది వేసేద్దాం, మనం తీసుకుందాం అని ఉండాలి కదా మీకు. నేను షూటింగ్ స్టార్ట్ చేయి నాకే. నేను ఇంకా అమ్మాయి దొరకలేదు నాకు. నీ కూతురు దెంగేసింది సోదరా. ఏమేకు రైస్ బ్యాగ్ వేసి ఆ లెక్క రాసి సంతకం పెట్టించుకున్నాము. నేను వద్దలేదు కదా, మా బియ్యం అంటే తింటాను కదా. అటగదు నేను చెప్పేది ఇగో అమ్మాయి ఆ సంతకం వేసుకో అన్న. 25 కిలోలు వేసి చేసేసి అది ఆ ప్రోగ్రామ్ చేసేసుకుంటా. రైట్ అత్త, రేపు వేసేస్తా పోవే. అమ్మ నువ్వు టెన్షన్ తీసుకో, రేపు రైస్ బ్యాగ్ వస్తుంది నీకు. కూరగాయలా 10 రూపాయలు పెడితే ఏమన్నా ఏం చెప్పు మళ్ళీ చెప్పు. ఎలా పెడుతుంది? ఏ విధంగా పెడుతుంది? అన్నీ వేయించుకున్న తర్వాత అసలు నువ్వు ఆంధ్ర వాళ్ళు నమ్మరమ్మా. ఆంధ్ర వాళ్ళు అంటే బంగారం
బంగారం వాళ్ళు మాట బంగారం మనసు బంగారం తెలంగాణలో అలాంటిది నువ్వు స్మూత్ గా పెట్టేస్తారు అంతేనా? నాకు తెలిసి నిన్ను కూడా ఆంధ్ర అంటే ఎవరు నమ్మరు. అందరూ పిచ్చి గుండా అంటారు అమ్మాయికురాలు అమెరికా వరకు కూడా ఉన్నది ఎంతో మంది అంటారు చరణ్ బాబు ఫోన్ చేసి ఆవిడ పిచ్చి దిగిపోతాను రా నేను దిగిపోతాను రా నన్ను ఆపేయండి రా. ఇప్పుడు కూడా పిచ్చి ఉండేనమ్మా నేను అత్త టిఫిన్ చేసినావా? అమ్మా, నేను అదే చేస్తుంది ఇప్పుడు 6 పూరీలు. ఆరుపూర్లు కాదు, ఈ వారం 2 ప్లేట్లు తింటాను నేను. మీరు ఏడిసినందుకన్నా 2 ప్లేట్లు తింటాను. ఆరుపూర్లు పోయిన వారం అన్న ఇందాక ఒక మసాలా దోశ ఒక ఆనియన్ దోశ తిన్నా. ఎక్కడ? అక్కడ ఎదురా ముడ్డు కడుకుని వచ్చేసాను నేను అంతే. అవునా? పాప మరి ఆపండి రా ముసలి అమ్మ చచ్చిపోతుంది రా ఆకలి అవుతున్నట్టు. అంతేగాని మీకు ఆకలేస్తుందని వచ్చింది ఇప్పుడు. నేనేముంది అత్త ఇంకో 10 ఏళ్ళైనా బతుకుతా. నువ్వు మళ్ళీ నీ రేపో మాపో పోయేదాన్ని నువ్వు తినాలత్త బాగా. నా ముందు మీరు అందరూ వెళ్ళిపోతారేమో చూడండి, నేను పోవటం కాదు. రేపు వస్తాను నేను. అవునమ్మా, టైం వస్తే ఎవడు పోయేది తెలియదు. అంతే కదమ్మా, ఎవరిదేమో వాళ్ళదేమో. ఇట్లనే ఎవరిస్తే మీ అందరిని పంపిస్తా. మన అన్న మాత్రం నేను వెళ్ళిపోము. దేవుడు పుట్టినాడే రాసిద్దాం. నువ్వు ఏ రోజైనా ముందు కూర్చున్నావు అనుకో గోవా అత్త, 2 కోరికలు ఉన్నాయి. నేను తీసుకుపోతేనే నువ్వు ఒక మంచి కూతురుని పట్టు. అమ్మా. ఇదొక యాక్టింగ్. మళ్ళీ నేను ఎక్కడ పట్టిన కూతుర్ని ఓమా, షూటింగ్ పోయినప్పుడు మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా? కలియుగంలోనే పుట్టావు కదా? ఏమోనమ్మా ఇప్పుడు పుట్టాను. భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఎప్పుడు పుట్టినామంటే సరే, నా ఏమంటారు? వయసు 80. అసలు వయసుతో ఎందుకు మీరు పోలుతున్నారు చెప్పండి. పోనీలే కానీ అమ్మా, ఫస్ట్ నీకు ఒకటి మీద మనసు పడ్డది, ఎవరి మీద పడ్డది చెప్పు. నాకు అసలు అలాంటి అక్కడ ఊరమ్మా అలా ఉండదు. మన ఒరే ఫస్ట్ ఎవరితో వేయించుకుందని అడుగు, నువ్వు మనసు గిన్సు అడగొద్దు. చూసుకోకుండా మేము ముడి వేయించుకున్నాం తెలుసా. అవునా? మా పిల్లలకి చూపించాం కదమ్మా ముడి. మా నాన్నగారు మేము కిటికీలను చూసుకున్నాం అంతే. అమ్మ నచ్చిందా బుర్రనేలు ఓపడం అంతే. అంతే తప్ప మాకు మొన్న కూడా ఇదే స్టోరీ చెప్పింది. దొరికింది మోత. ఉన్న మాట చెబుతున్నాను నేను. ఎన్నిసార్లు చెప్పినా అదే డైలాగ్ వస్తుంది. అదే మనం వేరే చెప్పు మరి. ఏం చెప్పాను? మన పెళ్లి చూపులు లేవు మాకు. పడింది. లేవు లేవని చెబుతున్నాను కదా. మనకి ఇప్పుడు కిటికీ బొక్కలను అవును చూపించారు. లాస్ట్ మళ్ళీ ఇదేమైనా కాపురం చేయదని భయము. చేయలేదు కదా ఎలాగా. నేను చేయటం అంటే రాకేష్ వర్షకు మళ్ళీ కొట్టేసాడమ్మా. రాకేష్ మాస్టర్ ఇప్పుడు రాకేష్ మాస్టర్ కొట్టాడు, నిన్ను మామ కొట్టాడు, ఎంతమంది కొట్టారు అత్త నిన్ను? పిచ్చికి పిల్లడే రాకేష్ మాస్టర్. ఈయన జమి నామే 2 ఛానల్ ఉంటాడు. 6 అల్లుళ్ళు కూడా జమీలే. కోరు కుటుంబం మంచిదని చేసుకున్నారు అందరూ. జమ్మి అంటే జమీందార్. ఆహా, హై క్లాస్ హై క్లాస్ ల్యాండ్లు ఉన్నోళ్ళు, జమీన్ ఉన్నోళ్ళు జమీందారులు అంటారు. ఎకరం చేసేవారు. మా 6 పెళ్ళిళ్ళు అయ్యాక మానేశారు మా నాన్నగారు. మాకు ఒరిజినల్ 5 ఎకరాలు. ఇప్పుడు 1 కోటి మా తమ్ముడికి ప్రాజెక్టు పడ్డాక రేట్లు పెరిగిపోయి. ప్రిన్సిపాల్ అల్లవాళ్ళలో ప్రిన్సిపాల్ 25 ఏళ్ళు చేసాడు. ఇప్పుడు అమ్మకి బాగాలేదని వచ్చేసాడు. మా అమ్మగారు కూడా ఇంకా ఉన్నారు. అలవా ఊరుందా? అయ్యో అల్లవాళ్ళు లేదా? అల్వా ఉందత్త? ఇప్పుడు ఎప్పుడు ఒక ప్యాకెట్ కూడా అల్వా కొనిపెట్టిన రోజులు లేవు. ఒరే ఆపండ్రా, ఎక్కడన్నా అల్వా ప్యాకెట్ ఉంటే తీసుకోండి రా ముసలిదానికి. లేక అమ్మ మీ అందరూ హైదరాబాద్లో ఉంటారమ్మా? అల్వాళ్ళ 3 ఉంటారు ఇక్కడ, 3 అక్కడ. అత్త పోదాం ఒకసారి. నన్నే రావద్దంటారు మిమ్మల్ని. ఈ పాటికి ఆ తోటలోకి ఎక్కడికి బంగారులో తీసుకుపోతుంది. అల్లవాళ్ళ దాటాక లాస్ట్ స్టాప్ అమ్మ సైడ్ బాబు. తోటలు ఎంత బాగుంటాయో అక్కడ చెప్పడం. పెద్ద స్కూల్ ఉంటుంది కోటీశ్వరిది. నువ్వు ఆంధ్రాకి వెళ్దామని అడిగావా? లేదు అల్వా కూతుళ్ళు అలా చదువుతారు. మాకు అది అమ్మ కాలేజీ పప్పుని లారీ లాపేద్దామేమో. ఆలోచనలు 40-40 లక్షల ప్లాట్లు కొనేసుకుంటాం. ఎప్పుడు చిన్న పిల్లడు అప్పుడు వెళ్ళిందమ్మ తోటల్లోని. ఆ ఓనర్ కూడా వాళ్ళు కమ్మూరు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు మంచోళ్ళు అనేసి వెలిగించేసి తోటలోకి వెళ్ళేదంటే మీన్స్ ఒంట్లోకి వెళ్ళిందిరా. ప్రతి వారం నేను ఏదో పట్టుకుని వెళ్ళేదాన్ని మా అమ్మగారి దగ్గరికి, మా తమ్ముడి దగ్గరికి. ఆ రోజు వెళ్ళేదాన్ని. మా అమ్మగారు తిట్టేవారు, ఎవరు నువ్వు ఎందుకు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఉండి పెడతారు కదా, నువ్వు ఎందుకు తింటున్నావు అనేవారు. నాకు గొప్ప ఎక్కువ కదా. గొప్ప ఎక్కువగా చేసేసి అందరూ తినాలని సరదా. ఎక్కువ ఆవిడకు కొంచెం అందరు పెట్టాలి, అందరు ఇవ్వాలి. ఈమె కొంచెం ఆగమాగా ఉంటుంది. మా అమ్మగారు అనేవారు, నువ్వే బాగుంటావమ్మా అనేవారు. అలాగే నేనే బాగున్నాను. ఆస్తి లేకపోవచ్చు, కోట్లు లేకపోవచ్చు, కానీ సెలబ్రిటీ అయ్యావు కదా అత్త నువ్వు. అప్పు రోడ్డు ఎక్కితే నాకు దండమే పెడతారు అందరూ కూడా. మీ అందరికి తెలియని విషయం తెలుసా? మీ అందరికి ఎందుకు నువ్వు ఇంకోసారి షూటింగ్ చేయొద్దానే? అది ఇంట్లోకి రాకేనా? నీకు ఒక మాట చెప్తాను, నీకు కానీ అందరికి, మీ అందరు కూడా సరే. లక్ష్మమ్మకు కేవలం యూట్యూబ్కి వచ్చిన తర్వాతనే ఇట్లా అయింది. లక్ష్మమ్మ ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషి. అంటే ఇప్పుడు కూడా కాదు కానీ ఇప్పుడు కూడా ఓకే. ఈ కంటెంట్ కెమెరా ఆన్ అయిందంటే ఇట్లా మాట్లాడుతుంది, కెమెరా ఆన్ గానే ఉంటుంది. అట్లా మంచిదనా? అదే రాకేష్ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా సిన్సియర్ గా ఉండేది, టైంకి వచ్చేది, ఓటుకు పెట్టేది, సైలెంట్ గా. ఏదైనా ఇంటర్వ్యూ అయిందనుకో నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఈమె దాదాపు ఈమె వచ్చిన 2 సంవత్సరాల దాకా నువ్వు రాలేడికి. అరే నువ్వు ఆమె చెప్తాను కదా, సైలెంట్ గా ఉండేది. ఎప్పుడైతే
ఈ మాస్టర్ దగ్గరకు వచ్చి యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ అయిందో అయిపోయినాం కొంచెం అయిపోయినామా ఇక- ప్రతి ఊళ్ళో లంజముండు తిట్టేస్తున్నారు ఇక వచ్చేసింది సెలబ్రిటీ అనే ఫీలింగ్ అది ఉంటది కదా ఆ. దాన్ని ఏమంటారు తెలుగులో ఒక బల్బ్ అంటారు. ఒక బల్బు ఇక అది మెడలకు పట్టింది వాళ్ళన్నీ వెళ్ళిపోయినాయి ఆంధ్రలోకి మళ్ళీ ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మేము బతుకు ఇక అప్పటి నుంచి ఇక లేకపోతే మంచిగా ఉండే చాలా మంచిది ఉన్నది యూట్యూబ్ స్టార్ కానప్పుడు బాగుండే. సిన్సియర్ ఉండే ఆమె పని నేను చేసుకుని అలా సైలెంట్ గా లేకపోతే వెళ్ళిపోదు బతకనిద్దురా నన్ను ఎప్పుడైతే ప్రతి యూట్యూబ్ నుంచి ఒక్కరికి 70,000 80,000 లక్ష రూపాయలు అప్పుడు వచ్చినాయో బల్బ్ ఆశ ఆశ పెరిగిపోయి ఇక అట్లా అయిపోయింది ఆమె ఏ బిజినెస్ చేసిన రూపాయి వస్తుందంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా చెయ్యాలని అది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది మాస్టర్ మరి మాస్టర్ కూడా అదే ఏడుపు నాకు రాలేదు ఎప్పుడు నీకు వచ్చేసినాయి 20,000 10,000 40,000 వచ్చినాయి అనేసి ఏడుపు అయినా 80,000 కొట్టేసుకున్నాడు ఫస్ట్ అంటే భరత కొట్టేసాడు భరత నాశనం అయిపోతే పెళ్లి పడకలు లేకుండా ఎన్ని వీడియోలో తిట్టాను నేను ఇప్పుడు అలానే అయిందంటగా పెళ్లి కాలేదంట గాడికి. అవుతావు నన్ను ఏడిపించుడు అంతే తప్పు కదమ్మా ముక్కు మొహం తెలియకుండా నువ్వు ఎప్పుడో రాళ్ళు బాగా చేసాడు చేయలేదు ఆడు మంచిగానే వేసాడు పేరు ఉండాలని ఇప్పుడంటే లక్ష్మం సంపాదించేస్తుంది నువ్వు నాకు డబ్బులు ఏం కూర్చున్నాడమ్మా నువ్వు నాకు చెప్పకుండా నాకు నేను దొంగకుండా చెప్పొద్దని పిచ్చుకుండా కదా చెప్పేసాను లేక కొట్టేసుకున్నాడు 80,000 కొట్టేసాడు ఒకేసారమ్మా 3 రోజులు ఏడిసాను నేను అప్పుడు మా పాప మళ్ళీ మార్చేసింది రా మా పాప నన్ను అనొద్దంటే పాప వచ్చేది నాకు చెప్తే అప్పుడు ఏం కాదులే మనం మంచిగా మాట్లాడటం మానేసిందమ్మా ఏడుపు నేను పిల్లలు మాట్లాడలేదు అది మాట్లాడలేదు అంటే మొన్న తొలి ఏకాదశి నాడు మాట్లాడింది ఇప్పటికైనా తెలుసుకో వచ్చేయి దాన్ని నువ్వు పక్కన పెట్టి నువ్వు వచ్చేసి హ్యాపీగా వండుకు నువ్వు టీవీ తినేసి శుభ్రం టీవీ చూడంటుందమ్మా నువ్వేమో ఉండే రకం కాదు. ఈ రకం కాదు అసలు మరి ఉండలేదు ఆమె నేను టీవీలో నిన్ను చూడాలనుకుంటారు అనుకుంటావు నువ్వు వేరే వాళ్ళని చూడడం ఏంటి? యాక్షన్ ఒకటే నాకు కావాల్సిందమ్మా టీవీలో రావాలనుకుంటున్నా మరి యాక్టింగ్ తప్ప అన్ని చేస్తావేంటి? మరి అదే కదా ఏదో సీరియల్ ఆడిషన్ పోతే మెడల్ పెట్టి బయట నూకిరడగమని నన్ను ఇది ఒక కొత్త డ్రామా నన్న ఎవడు నేను అసలు వెళ్ళలేదు సంపత్ గారు వెళ్ళమంటే 2-3 యాప్లు వెళ్తే అంతా మాట్లాడిపోయాడు ఈ రాఖీ అన్న జబర్దస్త్ తీసుకుపోతా అని ఇంతవరకు తీసుకుపోతాడు నాటకం మళ్ళా తీసుకెళ్ళి ఇప్పుడు కూడా అదే అంటున్నాడమ్మా వద్దు నాకు నాటకాలు వద్దు ఇవి వద్దమ్మా నా చేతిలో పడేయని వస్తాను అన్నాడు. ఏం పడేయాలి డబ్బులు పడేస్తా చేసిన దానికి ఇంకేం పడేయాలి జబర్దస్త్ వేస్తే డబ్బులు ఇవ్వాలా నేను అడు తొక్కేసాడమ్మా కాలు గోరు ఉడిపోయింది జాగ్రత్త చిట్టుకేలు గోరు ఉడిపోయింది మంది తొక్కేసాడు ఆడు సజ్జ నొక్కేసాడమ్మా పరుగు నేను నడుతుంటే గుంటి నాగరాజు కెమెరా తీసేస్తాడు మన రేపు చేస్తాడంటే పరిగెడతాడు నాకు తెలీదు నేను పరిగెట్టేసాను అయిపోయి వీడు ఏదో చేసేస్తాడని చేసేస్తాడని కదా పట్టుకుంటాడని పరిగెట్టేస్తే పట్టేసుకుని నిజంగా చేసాడు అనుకో ఏం చేస్తావు? ఆడ దగ్గర ఏమున్నది గుర్తుందా పండుందా ఏమున్నది సత్య దగ్గర లేదా? మళ్ళీ ఇప్పుడు మన యుద్ధానికి వస్తాడు మీరు ఏం మాట్లాడకుండా సచ్చే ఓకే సరే నాకేం తెలుసు అత్త వాడుకుందో లేదో. ఈ యుద్ధానికి వస్తే చూపెట్టు మనం అంతే మేము అనలేం కదా షో మీ యువర్ Banana. పిన్నిస్. బనానా నో బనానా షో మీ యువర్ పిన్నిస్. మమ్మల్ని చూపిమంటే మేము చేపల చూపిస్తాం. దగ్గర గుడ్డి నాగరాజు నేనే చేస్తున్నానని తీసుకుంటాడు అబ్బా వీడియో వచ్చేసాడు లంజా కొడుకు నువ్వు తీసుకుంటున్నావు అంటే నీకు ఏమున్నదో నిక్కలో కాదు, అక్కడ ఏదో పప్పు ఉప్పల వాళ్ళని గుడ్డి నాగరాజు అంటే ఇంకా పెద్ద గొడవ అక్కడ కాదు ఎవరితో లేడీతో గొడవ పెట్టుకున్నారంటే అందరూ ఇప్పుడు మీరు నాగరం సార్లో తగాద సార్లోనా ఒక లేడీ అక్కడ ఏదో వెళ్ళిపోండి ఇక్కడ చెత్త వేసారు అది అని చెప్పి అది అసలు ఏం చేసిందండి ఎవడు వాళ్ళ కొడుకు అంటే టీవీలు పగలు కొట్టేస్తాడంట ప్లాట్లే పగలు కొట్టేశాడంట మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే మా అంతలా చేస్తాడంటే వాడు వాళ్ళు నన్ను తీసుకెళ్తానండి పెద్ద తీసుకెళ్తాను మీకు డబ్బులు ఇస్తాను మరి కారు మీద రండి అని అంటే నేను కారు ఎక్కిస్తాను ఆలోచన ఉంగరం గుర్తు వచ్చింది నాకు అయ్యి బాబు వీళ్ళు నా ఒంటి మీద ఏమీ లేదు కదా వీళ్ళు ఎందుకు తీసుకెళ్తాను ఆలోచించాను యూట్యూబ్ లో కొద్ది పరిచయం అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా అట్లా ఇట్లా అని నాకు ఇక నన్ను లైన్ వేసింది సంవత్సరం నుంచి పరిచయం అలాగే నాకించేసిందమ్మా చేసి ఈమె తీసుకొని పోయి ఉంగరం తెగిపోయింది గొలుసు ఇమ్మన్నారు వాళ్ళ గొలుసులు ఇవ్వనన్నా నేను ఉంగరం ఇచ్చారమ్మా ఉంగరం ఇచ్చేసాక ఏం మాట్లాడుతుంది ఆవిడ నీకేమన్నదా మాకు ఉన్నప్పుడు ఇస్తాను అంటే అప్పుడు నాకు మండి చరణ్ బాబు చెప్పాడు చరణ్ బాబు ఏమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడమ్మా అప్పుడు వచ్చి పట్టుకెళ్ళమన్నదమ్మా నన్ను ఆయన కూడా అంటున్నాడు పోలీసు కూడా పోనీలేమో ఏదో ఒప్పుకుంది కదా వెళ్ళి తెచ్చేసుకోండి అన్నాడు నువ్వు నందు నేను పోయాను నువ్వు లోపలికి రమ్మంటే బాబు నేను రానన్నాడు వాడు నేను ఒకదాన్ని వెళ్ళాము నేను లైన్ వేసిందండి అవునా చూసారా ఇంక నేను ఏం చెప్పను ఈ వీడియో చూసిందంటే నాదేనో మరి ఏమైంది చరణ్ బాబు పరుగు పెళ్ళం తీసుకొచ్చాడు పోవడానికి ఇంకంతే నీరు గారిపోయింది ఇంకా పైగా నువ్వు వాళ్ళు పడుకోమ్మా నేను సరే నువ్వు ఆ రూమ్ లో బెడ్రూమ్ లో పడుకుంటావు అంటే బాబా అమ్మ అప్పుడు నేను ముందు చెప్పాను జాగ్రత్త చరణ్ బాబు ఇలాగంటుంది నేను కొడుకు గురించి చెబుతున్నానమ్మా అన్న లేదమ్మా అన్నాడు ఎవరు తమ్ముడు మనిషి బానే ఉంటుందండి కోరిక మాత్రం చరణ్ బాబు మీద ఉన్నదండి ఎప్పటి నుంచో పెళ్ళయిందా ఆడ మగోళ్ళకి ఉన్నదంటే నమ్ముతాం కానీ ఆడోళ్ళకి ఇది ఏంటంటే బాబు పెళ్ళిడుకున్న కొడుకున్నాడు
ఆడికి ఇద్దరు లవర్లు ఓ ఆంటీలకు మరి అందుకేనా మొహం ఇంత కామం ఉంటుంది అంతకాలం ఉన్నదండి శరణబాబు ముఖంలోని నాకేముందా కామ పిశాచియా ఏదో వేస్ట్ వేస్ట్ ఉండదు అది. గమ్ముండమ్మ పేగులు తీసేస్తుందమ్మా అది డైలాగ్ వేసిన తెలుసా విశ్వరూపం చూపించిందమ్మా నా మీద అక్కడ ఏంటి సాయంత్రం ఫుడ్ ఎట్టదండి నాకు కొడుకు రావాలంటే కొడుకు సాయంత్రం తినకుండా ఉంటాడు వాడు అది నాది గుడిపేసిందండి అనకూడదు కానీ డైలాగ్ ఎందుకు వెళ్ళావు అక్కడికి అమ్మ సెలబ్రిటీ అంటే ప్రేమ ఇష్టం అన్నది ఆ గొడవలో మీరు బాధపడదు ఇప్పుడు మొగోళ్ళు అయితే వారం రోజులు అమ్మా మొగోళ్ళు అయితే మొడ్డ గుడిపేసా ఉంటారు మరి ఆడళ్ళు అయితే ఏం గుడిపేసారట పువ్వు నాకు ఇచ్చారు అన్నారు ఏం చేయను 3 వరకు అంటే పక్కనే షాప్ ఉంది వెళ్ళి బ్రెడ్ తెచ్చుకుంటే నీకు బ్రెడ్ తింటావు ఇప్పుడు నువ్వు అంత ఆకలితో ఇది వాళ్ళు పొద్దున్న టిఫిన్ చేసేవాళ్ళన్నా ఈమెకు సరిపోదా ఏ అసలు తిందమ్మది తాగుతుంది మరి వందా పొద్దున్న తాగుతుంది తాగటం వల్ల ఆవిడకి ఆకలి వద్దమ్మా పల్లీలు తినేస్తుంది వదిలిపోతుంది నువ్వు నేను పల్లీలు ఎందుకు తింటాను నాకు వద్దులేండి బాబు డబ్బులు అది తెచ్చుకున్నాను మధ్య మందు స్టార్ట్ చేసినావంట నువ్వు నిజమా స్టార్ట్ ఏమి చేయలేదని పబ్బులో బీరుకి ఒక గ్లాసుకే నాకు మెంటలు ఇలా తిరుగుతుంది బుర్ర అవును ఇదో ఫేమస్ చేసేస్తున్నారు అందరు పబ్బుకి వెళ్తున్నారు అంటే తాగమ్మా ఎవడే తాగు రాకేష్ మాస్టర్ అంతా తాగిండు ఏం పీకిరు పడదమ్మా నేను తాగిదేనంటే మాస్టర్ దశలాగా సీసా ఉంటుంది అక్కడ మరి అచ్చా నాకు తెలిసి అచ్చా రాత్రి వరకు సగం సీసా కాలైందంటే ఇదేనా దాసేసిదన్నమ్మా ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ గ్లాస్ తీసి ఒరిజినల్ నీళ్ళు రూమ్ లోకి వెళ్ళి ఈవిడ దాచుకునేది వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు నా సొమ్మే కదా మీ సొమ్ము కాదు